ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ యొక్క టీవీ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుందురుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పునరుద్ధానము ఎవరికి, ఎవరు అర్హులు, చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. పునరుద్ధానము ఎవరికి, పునరుద్ధానానికి గల అర్హులు ఎవరు, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట మీదుట పరిశుద్ధాత్మ దేవుడు పెడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని బిడ్డలలో చూసినట్లయితే చాలా మంది పునరుద్ధానపు పండుగను ఎంతో ఘనముగా ఆచరిస్తారు. ఆచరించకూడదని నేను చెప్పను, ఆచరించాలి. సో ఆ పునరుద్ధానపు పండుగలో మనము కావాల్సినటువంటి మంచి భోజనములను, లేదా మంచి బట్టలను, లేకపోతే మనకు కావాల్సినటువంటి వీళ్ళన్నిటిని కూడా సిద్ధం చేసుకుంటాం. దేవుడు చనిపోయి తిరిగి లేచాడు, ఆ పునరుద్ధానానికి దేవుడు మనకు అనుగ్రహించాడని చెప్పి నమ్ముతూ చేస్తూ ఉంటామండి. అయితే ఇవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా చెయ్యొద్దని చెప్పను, కానీ సంతోషంగా మనం చేసుకోవచ్చు. అయితే మనము మన జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఏం తెలుసా? ఆ పునరుద్ధానంలో నేను ఉంటానా లేనా, ఆ పునరుద్ధానం నేను పొందుకోవాలి అంటే నేను ఎలా ఉండాలి, నాకు కావాల్సిన అర్హతలు ఏంటి అనేది ప్రతి దినము నీ జీవితాన్ని నువ్వు తరికించి చూచుకొని జాగ్రత్త పడుతూ ప్రభుత్వం నువ్వు అడుగులు వేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి ఆ పునరుద్ధానములో స్థానం ఉంటుంది, ఎవరు ఆ పునరుద్ధానాన్ని సంపూర్ణంగా పొందుకుంటారు, ఎవరు ఆ పునరుద్ధానానికి అర్హులుగా మార్చబడతారంటే ఈరోజు దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 8:17. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మళ్ళీ ఒకసారి ఈ మాటను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. ఎందుకంటే ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, చాలా విలువైనటువంటి మాట. ఒక రోజులో మందిరానికి వెళ్ళి ఆ తర్వాత ఇంకా సరిపోయింది కదా, ఆరాధన చేశాను, ప్రార్థన చేశాను, క్రీస్తు పునరుద్ధానం యొక్క మాటలని విన్నాను, ఇక నాకు ఆ పునరుద్ధానంలో స్థానం ఉంటుందంటే పొరపాటే. అందుకే దేవుని వాక్యం చదివిస్తుంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. ఆ కొద్ది మందిలో నీ పేరుందో లేదో జాగ్రత్త పడాలి. ఆ కొద్ది మందిలో నువ్వు కరెక్ట్గా ఉన్నావు అని ఒక ప్రత్యేకమైన ఎవిడెన్స్ నీకే దేవుడు ఇస్తున్నాడండి. ఏంటి ఆ ఎవిడెన్స్ అంటే దేవుని వాక్యం చెప్తుంది. ఆ ఎవిడెన్స్ ఏంటి? క్రీస్తుతో పాటు శ్రమ పడిన ఎడల. ఈ మాట మరొకసారి చదువుతామా? మనము పిల్లలమైతే, మనము యేసుక్రీస్తు యొక్క పిల్లలము, దేవుని పిల్లలమైతే వారసులము. దేవునితో పాటు మనం వారసులం అనగా దేవుని వారసులము. దేవుని బిడ్డలు, క్రీస్తు బిడ్డలము. మళ్ళీ చెప్తున్నా వినండి. క్రైస్తవులందరూ కూడా యేసును ఆరాధించేవాళ్ళు, యేసును గణపరిచేవాళ్ళు. ఎవరు అంటే ఎవరు? దేవుని, అంటే క్రీస్తు యొక్క పిల్లలు. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. మళ్ళీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దేవుడి వాక్యం సూటిగా నీతో మాట్లాడుతుంది. దేవుని బిడ్డరా, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. ఇక్కడ గుర్తుపెట్టుకో, అండర్లైన్ చేసుకొని ప్రతి జీవితంలో దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి జీవిత కాలం అంతా కూడా నువ్వు బ్రతుకు దినములల్లా ప్రతిరోజు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డరా, క్రీస్తుతో కూడా నీవు మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. చెప్పలు కొట్టి దేవుని గర్వపరుస్తామా? అంటే క్రీస్తు శ్రమలలో మనము భాగస్థులుగా మార్చబడాలి. శ్రమలు మన జీవితంలో ఒక భాగము. ఏ శ్రమ లేకుండా మనము పునరుద్ధానములోకి అడుగు పెట్టలేము. మీరు అనొచ్చు, బ్రదర్ దేవుని నమ్ముకుంటే శ్రమల అని మీరు అనొచ్చండి.
100కు 100% శ్రమ అనుభవాల గుండా మాత్రమే పరలోకానికి మనం అడుగు పెట్టగలం. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు లేకపోతే మనం క్రైస్తవులం కాదండి. చాలా మంది వారి జీవితంలో శ్రమలు రాకుండా ఉండాలని ప్రార్థన చేస్తారు. నేనైతే ఒక మాట అంట, ప్రభువా ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలో నిలబడి నీ చిత్తము చేటుకు నాకు కృపని ప్రభువా, ఈ కృపని ప్రభా. జీవితంలో మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఒక్కొక్క డిఫరెంట్ అయిన శ్రమలు అనుభవిస్తూ ఉంటారండి. అవి వర్ణనాతీతం. భార్య రక్షించబడితే భర్త మందిరానికి వద్దు అంటాడు, ప్రార్థన చేయొద్దు అంటారు, యేసు ప్రభు మాట నీ నోట ఉచ్చరించొద్దు అని అంటారు. సో ఇలా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ శ్రమలండి. అసలు నాకు అనిపించింది, యేసుక్రీస్తును నమ్ముకొని ఆయన ఆరాధిస్తే ఇన్ని శ్రమల అంటే కరెక్ట్గా ఖచ్చితంగా నిజమైన క్రైస్తవుడికి లేదా క్రైస్తవురాలికి లేదా దేవుని ప్రియ బిడ్డలకు ఖచ్చితంగా శ్రమలు అవి ఎప్పుడు మీతో ఉంటాయండి. ఎప్పుడు అవి మీతో ఉంటేనే గమనించండి, మీరు క్రీస్తులో చక్కగా నమ్మకంగా పరలోక సంబంధమైన వ్యక్తులుగా పునరుద్ధానములో పాలిభాగస్తులుగా ఆ పునరుద్ధానపు కృపను పొందుకున్న వ్యక్తులుగా అందులో నడుస్తున్న వ్యక్తులుగా మీరు ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శ్రమ అనుభవాల గుండా మీరు వెళితేనే ఎక్కడికి? పరలోకానికి. ఎక్కడికి మనం వెళ్తామంటే ఆ పునరుద్ధానపు మహిమలోనికి మనం వెళ్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ శ్రమ మనకు వస్తుంది అనే మాట మీకు నేను కొద్దిగా చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. నేను లోక సంబంధిని కానట్టు, సరే, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. వారును లోక సంబంధులు కారు. ఇక్కడ భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి మన ఆత్మీయ జీవితంలో. లోక సంబంధమైన వాటికి మనము అంగీకరించు, లోక సంబంధమైన వాటిలో మనం పాల్పంపులు పొందుకోం. యేసుక్రీస్తు రక్తముతో కడగబడి బాప్తిసులుగా మార్చబడిన తర్వాత, దేవుని ఆత్మ మనలోనికి వచ్చిన తర్వాత, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కంట్రోల్ చేస్తూ మన పాపములను ఒప్పించి నీతి కొరకు మనల్ని నిలబెట్టాడని మన ఆత్మ మనల్ని సిద్ధం చేసినప్పుడు, ఒక మాట చెప్పాలి అంటే, మన గ్రుడ్డితనము నుంచి మనం వెలిగించబడినప్పుడు, మన మనోనేత్రము వెలిగించబడినప్పుడు, మన అంతరంగ పురుషుడు దేవుడి కృపను బట్టి మనల్ని చక్కటి మార్గంలో నడిపిస్తూ ఉన్నప్పుడు అప్పుడు నువ్వు లోపడవు. నీ మాట లోక సంబంధమైన వాటికి లోపడదు, నీ తలంపులు లోపడవు, నీ శరీరము లోపడదు. నీ జీవితంలో, నీ కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు, నీ జీవితంలో నా అన్న వాళ్ళ ద్వారా కావచ్చు, నీ జీవితంలో ఎటువంటి భయంకరమైన విపత్తులని వెంటాడినా కూడా అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదండి. 100కి 100% నీ జీవితంలో వస్తాయి. ఎందుకంటే లోకముతో నువ్వు కాంప్రమైజ్ అయ్యేదానికి దేవుడిని పిలుచుకోలే, లోకానుసారంగా జీవించడానికి దేవుడిని పిలుచుకోలే. లోకం నుంచి ఆయన ప్రత్యేకించబడిన వ్యక్తి, అదేవిధంగా నేను దేవుడు ప్రత్యేకించుకున్నాడు అంతే. దేవుడు ప్రత్యేకించుకున్నాడు కాబట్టి ఈ లోకములో మునిగేదానికి నువ్వు ఇష్టపడవు. ఈ లోకముతో పాటు నడిచేదానికి నువ్వు ఇష్టపడవు. లోకానుసారమైన క్రియలు చేసేదానికి నువ్వు ఇష్టపడవు. ఇది దేవుని యొక్క ఒక ప్రత్యేకమైన దైవ శక్తి. ఏ వ్యక్తి జీవితంలో యేసుక్రీస్తు నివాసం చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి ఈ భూమి మీద లోకములో కలిసేదానికి ఏ మాత్రము కూడా అంగీకరించడు. ప్రియ దేవుని బిడ్డలారా, మాట మార్చి చెప్పమంటారా? చివరికి ప్రాణం పోయినా కూడా పర్వాలేదు, కానీ ఈ లోక సంబంధమైన వాటి యందు నేను నా జీవితాన్ని అలా నడిపించను, దానికి నేను అంగీకరించను అని రోషం కలిగినటువంటి వ్యక్తులుగా మార్చబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక సాక్ష్యాన్ని వింటూ నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక బ్రాహ్మణ్స్ వాళ్ళ సిస్టరు యేసుక్రీస్తును అంగీకరించిందని మన కుటుంబంలో నుంచి ఆమెను వెలివేస్తే ఆమె బయటకు వచ్చి దేవుని పాదాలు పట్టుకొని దేవుని మహిమ కొరకు సాక్షి జీవితం జీవించాలని ఒక ఎస్సీ అబ్బాయిని దేవుడు నమ్ముకున్నటువంటి వ్యక్తితో తన జీవితాన్ని ఇచ్చి ఘనముగా దేవుడి మందిర వివాహం జరిగింది. దేవుడు వారి జీవితం ఎలా ఉందంటే ఈరోజు దేవునికి ఎంతో సాక్షిగా ఉంది. కలవడానికి, ఈ లోకములో కలిసేదానికి ఏమాత్రం కూడా అంగీకరించరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి సంఘటనలు నేను చాలా చూశాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను మీతో చెబుతున్నానంటే, నీలో ఉన్న ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మాత్రము లోకములో కలిసేదానికి నిన్ను తీసుకెళ్ళడండి, కాంప్రమైజ్ చేయడండి, నేను ప్రత్యేకిస్తాడు. ఇది ఒక చాలా ప్రాముఖ్యమైన మాట, నీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవాలి. రెండో మాట, సత్యమందు వారిని ప్రతిష్ట చెయ్యము. నా వైపు చూడాలా? ప్రియ దేవుని బిడ్డ, చివరి కూడా దేవుని కనపడతామా? యేసుక్రీస్తును అంగీకరించడము లేదా నమ్మడము, బాప్తిస్టులుగా మార్చబడడం అంటే ఇది భూలోకంలో సామాన్యమైన విషయం కాదండి. నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట నీతో చెప్తున్నానండి.
ఏంటి ఈ మాట అంటే, ఎప్పుడైతే ఆ వ్యక్తి తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది సత్యమైనటువంటి దేవుని, నిజ దేవుని ఎరిగి ఉన్నాడంటే ఆ వ్యక్తి జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, సత్యము యందు ఆ బిడ్డ ప్రతిష్ఠ చేయబడిన వ్యక్తి. ఎందుకు మనకు శ్రమలు అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలా, సత్యము యందు నువ్వు ప్రతిష్ఠ చేయబడిన వ్యక్తివి కాబట్టి. నిన్ను అసత్యునిగా చేసేదానికి, మాట మార్చి చెబుతున్నాను, నువ్వు ఎరిగేటువంటి దేవుని ఎరిగి నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా, దేవుడి కొరకు రోషము కలిగి నీ ఆత్మ మీద కానీ, నీ జీవితం మీద కానీ, నీ శరీరం మీద కానీ మచ్చబడకుండా దేవుడి వాక్యానుసారంగా నువ్వు జీవించడానికి సిద్ధపాటు కలిగి, నీతి నియమము కలిగి, పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, దేవుడి భయము కలిగి నువ్వు బ్రతుకుతూ ఉన్నావు చూడండి. ఆ బ్రతుకు దేనికి సూచన అంటే, సత్యమెందు దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేయబడినటువంటి వ్యక్తి అని నువ్వు గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే నీ జీవితంలో శ్రమలండి, అందుకే నీ జీవితంలో పోరాటాలు. ఎందుకంటే నువ్వు సత్యానికి ప్రతిష్ఠ చేయబడినటువంటి వ్యక్తివి కాబట్టి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తును అంగీకరించాలంటే మామూలు మాట కాదు, అది మామూలు మాట కాదు. నేను దేవుడు సత్యానికి ప్రతిష్ఠించాడు. ఈ మాటలో లోతైన అర్థం ఏం తెలుసా అండి? యేసుక్రీస్తు సత్యమై ఉంటే ఆ సత్యమైన దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నిన్ను సత్యవంతుడిగా, నిన్ను సత్యవంతురాలిగా, నిన్ను దేవుడికి సాక్షిగా ప్రతిష్ఠ చేయబడిన వ్యక్తివి అనే మాట గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ పోరాటము అంటే, నువ్వు సత్యానికి ప్రతిష్ఠ చేయబడ్డావు. ఈ లోక సంబంధమైన వ్యక్తివి కాదు, ఈ లోకం నుంచి ప్రత్యేకించబడిన వ్యక్తివి. ఇక నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నీ జీవితంలో ప్రతి దినము ఒక పోరాటమే, ఒక యుద్ధమే ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఆ యుద్ధములో, పోరాటంలో దేవుడు నీకు తోడై ఉంటాడు, నువ్వు ఘన విజయాన్ని పొందుకుంటావు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రతిష్ఠ చేయబడ్డావు కాబట్టి దేవుని బిడ్డగా నీ జీవితంలో పోరాటాలు. ప్రతిష్ఠ చేయకపోతే నీ జీవితంలో పోరాటం ఉండవండి, కాంప్రమైజ్ జీవితం. ఒక విషయాన్ని నేను మీతో చెప్పి ముందుకెళ్తాను ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, దయ్యాలు, లూసిఫర్ వంటి దూతలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి తెలుసా మీకండి? ఎక్కడ ఎక్కువగా ఉంటాయి తెలుసా? త్రాగుబోతుల దగ్గర లూసిఫర్స్, సాతాను దూతలు ఎక్కువ ఉండవు. అది నా అకౌంట్లో వేసుకున్నాను. తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, హంతకులు, క్రీస్తు విరోధులతో ఎప్పుడు సాతాను దూతలు ఉండవు. వీళ్ళందరూ కూడా నా హ్యాండ్ ఓవర్లో ఉన్న వాళ్ళే అని అవి సంతోషిస్తూ ఉంటాయి. వీరందరూ నేను లోపరుచుకున్నా అని ఆనందిస్తూ కేకలేస్తూ ఉంటాయి. అయితే ఒక సత్యవంతుని పడగొట్టేదానికి, దేవుని కొరకు సత్యముగా జీవించేటువంటి ఒక వ్యక్తిని పడగొట్టేదానికి సాతాను రాత్రింబగళ్ళు ప్రణాగం పండుతూ ఉంటాడండి. వాడు రాత్రింబగళ్ళు ఏడుస్తూ ఉంటాడు. ఏ విధము చేతనైనా కూడా వీరిలో అపనమ్మకాన్ని పుట్టిద్దామా, అబద్ధాన్ని పుట్టిద్దామా, దేవునికి విరోధమైన కార్యము ఇతనిలో పుట్టిద్దామా, లేదా ఈ తల్లిలో పుట్టిద్దామా, ఈ విశ్వాసంలో పుట్టిద్దామా అని వాడు రాత్రింబగళ్ళు నిద్రపోడండి. వాడు రాత్రింబగళ్ళు నిద్రపోడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఒక యుద్ధమే చేస్తూ ఉంటాడు, ఒక పోరాటమే చేస్తూ ఉంటాడండి. ఎవరిలో అయితే ఈ పోరాటము మండుతూ ఉంటుందో, ఈ పోరాటము జరుగుతూ ఉంటుందో, నిజముగా వారు ధన్యులు ప్రియ దేవుని బిడ్డలారా. సో దేవుని వాక్యం చెప్తుంది, సత్యము యందు మిమ్మల్ని దేవుడు ప్రతిష్ఠ చేశాడనే సత్యాన్ని మీరు మర్చిపోతుంది. అందుకే నీకు పోరాటం. రెండో మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఏంటి రెండో మాట? రోమా 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. చెప్పలు కొట్టి దేవుని కనపడదామా? ఎంచుచున్నాను. దేవుని వాక్యము నీతోనే దేవుడు సూటిగా ఈరోజు మాట్లాడబోతున్నాడు. నీ జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురవుతాయో, నీ జీవితంలో ఎన్ని శ్రమలు, మళ్ళీ చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, మాటలతో కూడింది కాదు క్రైస్తవ జీవితము, క్రియలతో కూడింది. నీ దేహము శ్రమలు అనుభవించాలంటే ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ నీతోనే దేవుడు నేరుగా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం అనేక సందర్భాలలో శ్రమలు వచ్చినప్పుడు దేవుని దూషిస్తూ, దేవుని నిందిస్తూ, దేవునికి దూరం అవుతూ, దేవుని నమ్ముకుంటే నాకు ఇన్ని శ్రమలా అంటూ మనము మన శరీరాన్ని, మన ఆత్మను సుఖపెట్టాలని, సంతోషపెట్టాలని అనుకుంటూ ఉంటావు. దేవుని కొరకు సత్యవంతుడిగా, సత్యవంతురాలిగా నువ్వు మార్చబడిన తర్వాత ఆ శ్రమల పరీక్షలలో, ఆ శ్రమల కొలివిలో నిలబడినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి, నిజమైన క్రైస్తవురాలివి. చెప్పులు కొట్టి దేవుని కనపడతామా?
హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో గమనించు ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఎందుకు శ్రమలు దేవుని బిడ్డలకి ఇస్తాడంటే, దేవుని వాక్యం సూటిగా చెప్తుంది, ఆ శ్రమలలో నీ జీవితాన్ని ఏమి కూడా కదిలించలేవు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఆ శ్రమలో నువ్వు నిలబడాలి, అది దేవుడి చిత్తమై ఉందండి. ఆ శ్రమలో నువ్వు నిలబడినప్పుడు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చాలా సార్లు షబ్రద్ మేషద్ అబేద్కర్ గురించి వింటూ ఉంటాం. వారి జీవితంలో ఎదురయ్యేటువంటి శ్రమల గురించి మనము చాలా జాగ్రత్తగా గుర్తు తెచ్చుకుంటాం. అయితే నేను ఒక దైవజనుడిగా నేను నీతో ఈరోజు మాట్లాడుతున్నా, వారి ఆయాములో వారి జీవితంలో వారు దేవుని నమ్ముకున్నప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడి మహిమ కొరకు వారు నిలబడ్డారు. మరి నీ జీవితంలో ఈ ఆయాములో నీ ఆయాములో నువ్వు దేవుని కొరకు ఎంతవరకు నిలబడ్డావు? నీ సాక్ష్యం ఎంత? నిన్ను పరీక్షించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే నిన్ను పరీక్షించుకోవడం మొదలు పెడతావో నువ్వు శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావండి. దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి నీ జీవితంలోకి రావాలి అంటే ఆ శ్రమలలో, క్రీస్తు పొందిన శ్రమలలో నీవు భాగాన్ని ఖచ్చితంగా నీ భాగాన్ని అనుభవించాలి. అది దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఈ మాట చూడండి, చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మనం ఎన్ని శ్రమలు అనుభవించినా కూడా అవి ఎన్నదగినవి కాదంట. అయితే ఒకరోజు దీనికి ప్రతిఫలంగా ఒక అద్భుతమైన కార్యం జరుగుతుందండి. ఆ అద్భుతమైన కార్యమే రోమా 8:17. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల చాలండి. క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. చప్పట్లు కొట్టి దేవుని కనపడతామా? ఈ దేహము మహిమపరచబడాలి అంటే క్రీస్తు నిమిత్తం సత్యవంతుడిగా, క్రీస్తు నిమిత్తం సత్యవంతురాలిగా, దేవుని బిడ్డలుగా మార్చబడిన నీవు నీతిమంతురాలివి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు యథార్థవంతుడు అని నీ దేహముతో నీ ఆత్మతో నిరూపణ జరగాలంటే ఈ భూలోకములో దేవుడు నీకు కంపల్సరిగా కొన్ని శ్రమలు ఇస్తాడు. ఆ శ్రమలు నువ్వు ఎప్పుడైతే తట్టుకొని నిలబడతావో దేవునికి స్తోత్రం, నువ్వు దేవుని ప్రియ బిడ్డగా మార్చబడతావు. ఆ పునరుద్ధానములో వారసురాలిగా మార్చబడతావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఇంకొక మాట మనము జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటి మాట? దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 పేతురు 3:14 వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులు. చాలండి. దేవుని వాక్యం సూటిగా నీతో మాట్లాడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. మీరు నీతి నిమిత్తము శ్రమపడినను మీకు మేలే. గమనించండి, ఎందుకు మన జీవితంలోకి శ్రమలు వస్తాయి అంటే నీతి నిమిత్తం నువ్వు ఎప్పుడైతే నిలబడతావు, నువ్వు దేవుని కొరకు సాక్షిగా ఎప్పుడైతే నిలబడతావో, దేవుడి చిత్తము చేయుటకు ఆ పునరుద్ధానపు శక్తి నువ్వు పొందుకోవడానికి మాట తప్పని వ్యక్తిగా, మాట మార్చని వ్యక్తిగా, ఈ లోక సంబంధమైన వ్యక్తిగా కాకుండా చక్కగా నీతి కొరకు నువ్వు నిలబడ్డ మొదలు పెడతావో అప్పుడు రాళ్ళు నీ మీద పడతాయి. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరండి? నిన్ను విమర్శించే వాళ్ళు ఎక్కువ. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. నిన్ను మాట్లాడే వాళ్ళు ఎక్కువ. నిన్ను మాటలతో పొడిచే వాళ్ళు ఎక్కువ. అనేకమైనటువంటి శ్రమలు నీ మీదకి వస్తాయి. నిన్ను ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు. అప్పుడు తెలుసా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు కారుస్తావు. ప్రభా, నేను మంచి చేయాలనుకున్నాను ప్రభా, నేను ప్రతి వ్యక్తి యొక్క మంచి మేలే కోరుకున్నాను ప్రభా, కానీ నన్ను ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేదు ప్రభా. నా ద్వారా ప్రతి ఒక్కరికి మేలే జరగాలి కానీ కీడు ఎవరికి జరగకూడదు నాయన. అయ్యా, నా జీవితంలో ఎదురే ప్రతి శ్రమలో కూడా గెలుచుడుకు నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయి ప్రభా అని నువ్వు అడిగినట్లయితే రియల్లీ గ్రేట్ ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితము విజయవంతమైన జీవితంగా మార్చబడాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతి కొరకు నువ్వు దెబ్బలు తినకుండా ఉన్నట్లయితే, నీతి కొరకు నువ్వు నిలబడకుండా ఉన్నట్లయితే, నీవు నీతిమంతుడిగా నువ్వు మార్చబడిన తర్వాత నీ జీవితంలో ఎదురయ్యే భయంకరమైన విపత్తులో నువ్వు నిలబడకపోతే దైవ శక్తి, దైవ ఉన్నతమైన ప్రణాళిక నీ ద్వారా దేవుడు చేయలేడుగా చేయడండి. నువ్వు నిలబడ్డం మొదలుపెట్టు. దేవుడు నీ ద్వారా భీకరమైన, అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు నా దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఇప్పుడు కూడా నీ ఇంట్లో, నీ జీవితంలో ఎదురయ్యే శ్రమలలో, నీ జీవితంలో ఎదురయ్యే పోరాటాల్లో నువ్వు నిలబడినప్పుడు
వచ్చినప్పుడు దేవుడు ఏ భీకరమైన కార్యాలను నీ కొరకు జరిపించగలడు. మీకు ఒక మాట చెప్పమంటారా ప్రియదేవుని బిడ్డ, దేవుడు నీ కొరకు యుద్ధాలైనా చేయగలడు. ప్రియదేవుని బిడ్డ, నువ్వు నీతిగా నిలబడ్డం మొదలుపెట్టు. నీతి కొరకు నిలబడ్డం మొదలుపెట్టినప్పుడు నీ జీవితంలో ఎన్ని భయంకరమైన విపత్తులు ఎదురైనా, ఎంతమంది నీ మీదకి దాడి చేసినా దేవుడు నీకు ఘన విజయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూలోకములో యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత, నువ్వు నీతిమంతురాలుగా మార్చబడిన తర్వాత నిజముగా శ్రమలు అనేది ఖచ్చితంగా నీకు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. చెప్పులు కొట్టి దేవుని గణపడదామా ప్రియదేవుని బిడ్డారా? ఇంకొక మాట కూడా మనం చదువుకొని ముందుకెళ్దాం. ఏంటి ఈ మాట? 1 తిమోతి 1:19. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, చూడండి, దేవుని కొరకు నిలబడే గొప్ప మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సత్యమియందు నిలబడిన వ్యక్తిని దేవుడు అంటున్నాడు అవిశ్వాసులుగా మార్చబడి దేవుడి చిత్తము చేయలేకపోయారని దేవుడు బాధపడుతున్నాడు. ప్రియ దేవుడి బిడ్డలారా, అలా ఉండకూడదు. యేసుక్రీస్తు నమ్ముకున్నావంటే నీ జీవితంలో గుర్తుపెట్టుకో, ఏ శ్రమైనా, ఏ నిందైనా, ఏ అవమానమైనా, ఏ వ్యతిరేకమైన మాట మార్చి ఇంకొక మాట కూడా చెబుతున్నానండి, ఏ రోగమైనా అగ్నిలో దేవుని నడిపిస్తాడండి, శ్రమలను ఊపిలో దేవుని నడిపిస్తాడు, నిందల గుండా దేవుడు నడిపిస్తాడు, అవమానాల గుండా దేవుడు నడిపిస్తాడు, ఆకలి దప్పికల గుండా దేవుడిని నడిపిస్తాడు. అప్పుడు నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏం తెలుసా ప్రియ దేవుని బిడ్డారా? నువ్వుగా దేవునికి సరెండర్ కావాలి. ప్రభా, నా జీవితంలో నేను నా దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, నా మనసు తెలుసు, నా ప్రార్థన తెలుసు, నా హృదయం తెలుసు ప్రభా. ఇదిగో నువ్వు ఇచ్చిన వీటిలో నేను అడుగులు వేస్తున్నా, నువ్వు నన్ను నడిపించు ప్రభా అన్నట్లయితే నీ ద్వారా దేవుడి ఉన్నతమైన ప్రణాళిక పూర్తవుతుందండి. నువ్వు ఎప్పుడైతే అలా అనకుండా భయపడి లేదా నీ విశ్వాసాన్ని విడిచిపెట్టి నువ్వు వెనుక తిరిగి చూచావనుకో, నీ ద్వారా దేవుడి ఉన్నతమైన ప్రణాళిక పూర్తి కాదు. నీ డైరీలో రాసుకో ప్రియ దేవుని బిడ్డలారా. ఇది ఒక ప్రవచనం. ఈ రోజు నువ్వు వాక్యం వింటూ ఉంటావు, నీ జీవితంలో ఎదురయ్యే శ్రమలు, కష్టాలు, కన్నీలు ఇంకా ఎవరికి రాకూడదని ఎన్నోతులు నువ్వు ప్రార్థన చేస్తుంటావు. సో వీటి నుంచి ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా దేవునికి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తుంటావు. అయితే దేవుడు నిన్ను వాటి కూడా నడిపించాలనుకుంటే నువ్వు ధైర్యంగా అడుగులు వేసినట్లయితే దేవుడే నీకు తోడై ఉండి నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. రెండో అర్థం చెప్పమంటారు దేవుని బిడ్డారా, నీ సాక్ష్యాన్ని బట్టి, నిన్ను బట్టి అనేకులు ధైర్యాన్ని పొందుకుంటారు, విశ్వాసాన్ని పొందుకుంటారు, నమ్మకత్వాన్ని పొందుకుంటారు. దేవుని కొరకు రోషం కలిగి జీవించాలని వారు కూడా తీర్మానం తీసుకుంటారు. నీ ద్వారా అంత బలమైన కార్యం నా దేవుడు చేయించాలని ఆశ కలిగి ఉంటే దానికి నువ్వు సరెండర్ అయితే ఎంత బాగుంటుంది ప్రియ దేవుని బిడ్డారా. ఆయన్ను ఎరగడమే భూమి మీద నిజంగా ఒక గొప్ప కృప, గొప్ప ధన్యత. ఒకవేళ ఆయనే లేకపోతే ఈరోజు వాక్యం వింటున్న నా జీవితంలో ఏ విధంగా ఉండే తెలుసా ప్రియ దేవుని బిడ్డారా? మన పాపములే మమ్మల్ని పట్టుకొని మన మీద నేరారోపణ చేసి ఈరోజు నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, యథార్థవంతుడిగా, దేవుని ఆరాధించే వారిగా కాకుండా మన జీవితాలను భయంకరమైనటువంటి పరిస్థితులకు తీసుకెళ్లేటువంటి ప్రియ దేవుని బిడ్డారా. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన కృప ద్వారా నేను రక్షించబడ్డాం. ఈరోజు నీతి కొరకు సాక్షులుగా నిలబడినట్లయితే దేవునికి నా ద్వారా మహిమ తేవడమే దేవుడి ఉన్నతమైన చిత్తము. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో నా తండ్రి, ఈ దినమున ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు నీ పాద సన్నిధిని అడుగుతున్నా తండ్రి. నీ బిడ్డలు మోకాలేసి ప్రార్థనలో ఏకీభవిస్తుండగా నా తండ్రి, పరిశుద్ధాత్మ శక్తి వారిని కమ్ముకును గాక నాయన. నువ్వు చేయబడుకు నడిపిస్తున్నప్పుడు తండ్రి, నీ బిడ్డలు దేవుడి కొరకు రోషం కలిగి నిలబడుతురు గాక నాయన. శ్రమలను లెక్క చేయక, నిందలను లెక్క చేయక, అవమానాలను లెక్క చేయక, వ్యాధి బాధలను లెక్క చేయక, దేవుడు నడిపించాలనుకున్న ఉన్నతమైన ప్రణాళిక చొప్పున తండ్రి నీ బిడ్డలను నడిపించడానికి ధైర్యమును దయచేయను ఆయన, అభిషేకమును దయచేయను తండ్రి. అయ్యా, నీ కొరకు సాక్షులుగా నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్నా ప్రభువా. ఒకవేళ బలహీనులుగా ఉన్నారేమో నాయన, అయ్యా బలహీనత నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. అయ్యా, ఈ రోజు ఎంతమంది అయితే నాయన ఈ అనుభవాల గుండా నడుస్తున్నారో ప్రభా, వారి కన్నీళ్లు తుడవబడి వారు ఆనందముతో గంతులు వేస్తున్నా తండ్రి. శరీరము ద్వారా క్రీస్తు కొరకు సత్యానికి నేను ప్రతిష్ఠ చేయబడిన తర్వాత దేవుడి నామ మహిమ ఘనత కొరకు ఇవన్నీ కూడా నా శరీరము ద్వారా, నా ఆత్మ ద్వారా దేవుడు జరిపించుకున్నాడని అయా జీవ గ్రంథముల వారి పేరు చూసిన ఆయన ఆ పునరుద్ధానపు శక్తిని పొందుకునే
పుట్టినటువంటి ప్రతి బిడ్డ గంతులేసి ఆనందించేటువంటి ఆ రోజున తండ్రి, అయ్యా నీకు గొప్ప మహిమ కలుగుతుంది కదా నాయన, నీ బిడ్డలకు గొప్ప ఆనందం కలుగుతుంది కదా నా తండ్రి. అయ్యా నీ బిడ్డల సాక్ష్యమైన ప్రతి బిడ్డ జీవితంలో నాయన ఇంకా గొప్ప బలమైన కార్యాలు నువ్వు చేయదలిసి ఉన్నావు. ఆ కార్యములన్నీ కూడా చేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. ప్రత్యేకించిన ఆయన ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీదకి నా దేవుని కరుణాస్తము ఇప్పుడు దిగి వచ్చును గాక. వారి కన్నీళ్లు తుడవబడును గాక. వారిలో ఉన్నటువంటి బెదురు కొట్టివేయబడును గాక. భీతి కొట్టివేయబడును గాక. వెనుక అడుగు వేయాలన్న తలంపు అయ్యా తొలగించి వేస్తున్న తని పరిశుద్ధాత్మ నీవే వారిలో తోడుగా ఉండండి. ధైర్యమును దయచేయండి నాయన, విశ్వాసమును దయచేయండి నాయన. ఓ ప్రభు నీ బిడ్డలను చేయబడుకుని నడిపించండి నా తండ్రి. నీకు వందనాలు. నిందలకు రెట్టింపు ఘనత నా తండ్రి దయచేయండి. అవమానాలకు రెట్టింపు దీవెని దయచేయండి నాయన. అయ్యా నానా విధములైన శోధనలు నాయన నీ బిడ్డలు మహానందము పొందుకోటకు సహాయం చేయండి. మరి ముఖ్యముగా నా తండ్రి మూయబడ్డ గర్భములన్నీ కూడా యేసు నామములో తెరవబడును గాక. తండ్రి నీ బిడ్డలు ఎన్ని నిందలు పొందుకున్నారో తండ్రి, ఇదిగో నీకు బిడ్డలు లేరా, మీ దేవుడు గొప్పవాడు కదా అని మాట్లాడినప్పుడు నీ బిడ్డలు ఎంత బాధపడ్డారో నజరేయుడైన యేసు నామములో వారి గర్భములు తెరవబడునుగాక. వారి గర్భములు తెరవబడునుగాక. తండ్రి వ్యాధులతో బాధపడుతున్న ప్రతి బిడ్డ మీదకి దేవుని తండ్రి గాయములలోని స్వస్థ శక్తి దిగి వచ్చి వారిని ఇప్పుడే తాకునుగాక నా తండ్రి, ఇప్పుడే తాకునుగాక నా తండ్రి. అయ్యా ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డను ప్రత్యేకించి దర్శించిన ఆయన దైవ చిత్తానుసరమైన మంచి ఉద్యోగాలు బిడ్డలకు ప్రసాదించు నాయన. విడిపోయిన భార్య భర్తను నా ప్రభా కలుపు నా తండ్రి, వారిలో బలమైన పరిశుద్ధాత్మ కార్యము జరిపించండి నాయన. దేవుడి భయముతో వారు కలిసి ఉండటకు సహాయం చేయండి. వారి కుటుంబంలో ఉన్న అపవాది శక్తులను తొలగించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. అంతేకాదు నా తండ్రి అప్పుల ఊబిలో తండ్రి బాధపడుతున్న ప్రతి బిడ్డ చెయ్యి పట్టుకొని బయటకు తీసుకురమని ప్రార్థన చేస్తున్నా. శాంతి లేని బిడ్డలకు శాంతిని దయచే, సమాధానం లేని బిడ్డలకు సమాధానం దయచే నాయన. నెమ్మది లేని బిడ్డలకు నెమ్మది దయచే, విడుదల లేని బిడ్డలకు విడుదల దయచే నాయన. ఈ ప్రార్థన జరుగుతుండగా నా తండ్రి కళలతో తండ్రి రాత్రి పడుకున్నప్పుడు చెడు కళల ద్వారా ఎంతమంది డిస్టపోతున్నారో పరిశుద్ధాత్ముడ వారి మీదకి నీ విలువైన మూల్యమైన రక్తము తీసుకువస్తున్న తండ్రి. ఆ యొక్క తండ్రి చెడు కళలు నాయన, అయా భయాన్ని కలిగించేటువంటి కళలు నీ బిడ్డలను విడిచిపోవునుగా. నీ బిడ్డలను తండ్రి కంటికి రెప్పవలి కాచి కాపాడండి. నీ సాక్షులుగా నిలవబెట్టమని యా నీ బిడ్డలను తండ్రి నీ బిడ్డల పట్ల నీ కృప దయ కనికరము సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్.